భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే అందరికి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే నమస్తే. ఈరోజు మనం ప్రథమ అధ్యాయంలోని ద్వితీయ పాదములోని 3వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. సూత్రం ఏంటంటే అనుపపత్తేస్తు న శారీరః. అంటే గమనించినట్టయితే అంతర్హృదయే ఆత్మ, ఈ హృదయమున ఆత్మ ఉంది అన్నప్పుడు ఆ ఆత్మ జీవాత్మకు సంబంధించిందా పరమాత్మకు సంబంధించిందా అనేది ఒక పక్షము సంశయాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు ఇక్కడ ఋషి చెప్పడానికి ఏం ప్రయత్నిస్తున్నాడు ఏమిటి అంటే, జీవాత్మ తన ఉనికిని శరీరాదులు ఉన్నప్పుడే చాటి చెప్పుకోగలుగుతుంది. శరీరములు లేకపోతే జీవాత్మకు ఉనికి లేదు. సూక్ష్మ శరీరము, కారణ శరీరము, స్థూల శరీరాదుల యందు జీవుడు నిరంతరము తన ఉనికిని చాటి చెప్పుకుంటూ ఉంటాడు. 3 దేహాలు గనుక అతనితో లేకపోతే ఆ జీవాత్మకు తన సామర్థ్యమే తెలియదు. కావున అంతర్హృదయే, ఈ హృదయములో ఎవరున్నారు అంటే అది ఆత్మ కాదు పరమాత్మ అని మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే జీవుడు శరీరధారి, శరీరములను ధరించుకుంటూ ఉంటాడు. ఏదో ఒక రోజు ఆ శరీరము మళ్ళీ నశ్వరం అవుతూ ఉంటది. ఆ నశ్వరమైనప్పుడు మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్తూ ఉంటాడు. అంటే జీవునకు తన దేహాదుల గురించే చింతన ఉంటది కానీ ఇతరులకు చేస్తే ఏదో కొద్ది గొప్ప మేలు చెయ్యగలుగుతాడు, కానీ పరమాత్ముని వలె చెయ్యలేడు. పరమాత్ముని లాంటి సామర్థ్యం జీవాత్మకు ఉండదు. అందుకనే వైదిక మతం, ఆర్య సమాజము ముఖ్యముగా పరమాత్ముని స్థానములో ఏ మహాపురుషుణ్ణి ఆరాధించడానికి ఒప్పుకోదు. ఈనాడు మనం లోకమున చూస్తున్నాము, సుగుణవంతులను, మర్యాద పురుషులను, ధర్మాత్ములను, ఐశ్వర్యవంతులను మనము మందిరాలు కట్టి ఆ మందిరాల యందు వారికి అభిషేకాలు చేసి ఇక దైవ కార్యం చేసినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. కానీ ఋషులు పరమాత్మని స్థానముల మానవాళి ఆరాధన సరి అయినది కాదు అంట. అంటే లోకమున పూజింపబడుతున్న ధర్మాత్మ, మర్యాద పురుషోత్తములు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు అన్యుల కంటే గొప్ప వాళ్ళు కావచ్చు. అంటే ఆ ధర్మాత్ముడు, ఆ పుణ్య పురుషుడు జన్మించినప్పుడు 1,00,000 కోట్ల జనాభా ఉండొచ్చు. ఆ 1,00,000 కోట్ల మానవీయ జనాభాలో ఇతనిలో ఉన్నటువంటి సుగుణాలు వీళ్ళల్లో ఉండకపోవచ్చు.
అంటే కోటాన కోట్ల మానవ సమూహములో ఇతనిలో అంతటి విశేష గుణము ఉండొచ్చు. అంత మాత్రాన వారు పూజింపదగిన వారే, కానీ జగత్కర్త స్థానములో కాదు అంటాడు. వాళ్ళు సృష్టి స్థితి లయ కారకులు కాలేరు. అటులనే జీవులకు కర్మ ఫలాలను ప్రసాదింపజేయజాలరు, అటులనే వేద ఉపదేశము కూడా చేయజాలరు అనేది ఋషుల అభిప్రాయం. ఆ తర్వాత మరొక సూత్రము, 4వ సూత్రము, కర్మ కర్తృ వ్యపదేశాచ. కర్మ కర్తృ వ్యపదేశాచ. నిజంగా ఈ జగత్తునకు కర్త ఉంటాడు. కర్త లేకుండా కార్యం జరగదు. ఒక పని జరగాలి అంటే దాని వెనుక చేసేవాడు ఉండాలి. ఈ జగత్తుని చూస్తే ఈ సృష్టి అనే కార్యం వెనుక పరమాత్ముడనే కర్త ఉన్నాడు. కానీ ఎక్కడెక్కడైతే లోకములో పనిముట్లు చూస్తాము, అనగా కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ సంఖ్యతో ఆకారవంతమైన ఘటములను చూసినప్పుడు అచట మనం పరమాత్ముని ఘటించుట సరి అయినది కాదు. అక్కడ కుమ్మరివాడే కర్త. అటులనే ఒక వస్త్రాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ బహువస్త్రములను చూసినప్పుడు అక్కడ కూడా కర్త ఉన్నాడు. ఆ వస్త్రాలను తయారు చేయడానికి కర్త ఉన్నాడు. కానీ అచట పరమాత్ముని చెప్పుట సరి అయినది కాదు. అంటే లోకములో ఏవైతే వస్తువుల యొక్క నిర్మాణము జరుగుతుందో అటువంటి వస్తువుల స్థానముల పరమాత్ముని వర్ణించుట సరి అయినది కాదు. అది మానవాళి చేసినటువంటి కార్యములు. కానీ ఎప్పుడైతే జగత్ గురించి, జగత్ నిర్మాణం వస్తుందో, జగత్తు యొక్క సృష్టి స్థితి లయము మనం చూస్తాము, అప్పుడు మానవాళిని తలుచుకుంట కూడా సరి అయినది కాదు. ఈ కార్యము పరమాత్ముడు మాత్రమే చెయ్యగలుగుతాడు. అందుకనే సృష్టి అనే కార్యము వెనుక పరమాత్ముడనే కర్త ఉన్నాడు. కార్యరూప జగత్తున జరుగుతున్న వివిధ పనుల వెనుక జీవుడనే కర్త ఉన్నాడు. అనగా జీవుడనే కర్త చేసే పనులు వేరుగా ఉన్నవి, పరమాత్ముడు అనబడు కర్త చేసే పనులు వేరున్నవి. ఇరువురి సామర్థ్యాలు వేరు, ఇరువురి యొక్క కార్యములు వేరు. కనుక పరమాత్ముని స్థానములో జీవుణ్ణి పూజించుట సరి అయినది కాదు, జీవుని స్థానమున పరమాత్మని పూజించుట కూడా సరి అయినది కాదు. అందుకనే జీవునకు విముక్తి కలగాలి అంటే, జీవుడు వివిధ దుఃఖముల నుండి విముక్తిని పొందాలి అంటే జీవుడు ఉపాసన చెయ్యవలసిందే. ఎవరి ఉపాసన? ఉప అంటే దగ్గరగా, ఆసనము అంటే కూర్చోవడం. జీవుడు ఎవరికి దగ్గరగా కూర్చుంటే, ఎవరికి అత్యంత సాన్నిధ్యములో ఉంటే జీవుడు దేహాది రహిత ఆనందాన్ని అనుభవిస్తాడు అంటే స్వయమునకు లేదు అక్కడ. ఉపాసన అనే శబ్దమే చెప్తుంది ఏంది అంటే, ఈ జీవుడు ఉప అంటే ఎవరో ఒక దగ్గర కూర్చోవాలి. జీవుని యొక్క దుఃఖములు తొలగిపోవాలి అంటే జీవుడు ఉపాసన చెయ్యాలి. తన ఉపాసన కాదు, అక్కడ అన్య ఉపాసన ఉంది. ఆ అన్యము ఎవరు అంటే అతనే బ్రహ్మ అని చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడు? శబ్ద విశేషాత్. శబ్ద విశేషాత్
ఏష మా ఆత్మ అంతర్హృదయే. జీవుడు ఎవరినైతే ఉపాసిస్తున్నాడో, ఎవరిని ఉపాసించినప్పుడు జీవుని యొక్క దుఃఖములు తొలగిపోతాయో, ఎవరిని ఆశ్రయించినప్పుడు జీవుడు నితాంతమైన ఆనందాన్ని అనుభవించగలుగుతాడో, అతను ఎక్కడ ఉన్నాడు అంటే జీవుని యొక్క అంతర్హృదయే. అంటే జీవునకు ఒక హృదయం ఉంది, ఆ హృదయములో అతను ఉన్నాడు. ఎవరతను? ఎవరిని ఉపాసించితే, ఎవరి నామస్మరణ వలన జీవుడు దీర్ఘకాలము సుఖముగా ఉండగలుగుతాడో అతనే హృదయమున ఉన్నాడు అని శబ్దశాస్త్రం చెప్తుంది. అంటే మళ్ళీ ఏమంటున్నాడు? స్మృతేశ్చ, స్మృతులు కూడా ఏమంటున్నది? ఏవం యః సర్వభూతేషు పశ్యత్ ఆత్మానమాత్మానం సర్వ సమతామేత్య బ్రహ్మభ్యేతి పరం పదం. మనుస్మృతికారుడు ఏమంటున్నాడు అంటే, ఎవరైతే పొందదగిన వస్తువును, తెలుసుకోదగిన వస్తువును ఇప్పుడే తెలుసుకుంటున్నారో, ఇప్పుడే పొందుతున్నారు. జీవుడు అనేక దుఃఖముల నుండి విడబడాలి అంటే, దూరం అవ్వాలి అంటే ఆ బ్రహ్మను తెలుసుకోవలసి ఉంటుంది. బ్రహ్మను తెలుసుకోకుండా, బ్రహ్మ సాక్షాత్కారం జరగకుండా జీవునకు ముక్తి లేదు. బ్రహ్మ సాక్షాత్కారం జరగకుండా జీవునకు ముక్తి లేదు. అందుకనే ఆ పరమం పదం, నీవు సుఖము కావాలి, ఆనందం కావాలి, శాశ్వతముగా దీర్ఘకాలం ఈ జన్మ బంధనాల నుండి తొలగిపోవాలి అంటే అతనిని నువ్వు లబ్ధి చేసుకోవలసిందే. ఉదాహరణకి గృహస్థులున్నారు. ఈ గృహస్థులు ఎప్పటి వరకైతే స్వంత ఇల్లు నిర్మాణం చేసుకోరో అప్పటి వరకు ఆ గృహస్థ జీవితంలో స్థిరత్వం ఉండదు. మీరు దాన్ని గమనించుకోండి. స్వయం ఆధిపత్యములో ఉన్నటువంటి గృహమే మానవాళికి పూర్ణ సుఖాన్ని ఇస్తుంది. ఎంతటి యాత్రలు తిరిగినా, ఎంతటి వస్త్రములు ధరించినా, ఎటువంటి వాహనాలు ఉపయోగించుకున్నా, ఎక్కడో ఒక దగ్గర స్వయం కృషి చేసి కట్టుకున్న గృహము లేదే అన్న అసంతృప్తిని ఆ గృహస్థ జీవితంలో వాళ్ళు అనుభవిస్తారు. అదే మీరు చూడండి, ఒక వ్యక్తికి సొంత ఇల్లు ఉంది, ఇక శ్రమంతా ఇంటికి పెట్టాడు గనక మిగతా సాధనాలు ఎక్కువగా లేవు, ఇతను చాలా సంతృప్తిగా ఉంటాడు. సాధనాలు లేకపోతే ఏంటి, నేను నా సొంత ఇంట్లో ఉన్నాను కదా అని. అంటే గృహస్థ జీవితములో స్వయం స్వామిత్వం ఉన్న గృహము ఏ విధమైన శాంతిని, ప్రశాంతతని, ప్రసన్నతను ఇస్తుందో అటులనే జీవునకు వివేకము కలగనంత వరకే ఈ భ్రమలన్నీ. ఎప్పుడైతే జీవునకు వివేకము కలుగుతుందో, జీవునకు పూర్ణ జ్ఞానము అర్థమవుతుందో అప్పుడు జీవుడు కూడా పరమం పదం, ఆ పరమాత్ముని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే మనధర్మరాజు ఏమంటున్నాడంటే, ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకోవాల్సిందే. ఏ జన్మకైనా, ఎప్పుడైనా, నువ్వు ఎన్ని యుగాలకైనా పూర్ణ సుఖాన్ని నీవు పొందాలి అంటే బ్రహ్మను తెలుసుకోవలసిందే. ఆత్మను ఆవరించుకొని ఉన్న మలినాలను కడుక్కోవలసిందే. అందుకని ఇప్పుడు తెలుసుకుంటే ఇంకా ముందే లాభం జరుగుతుంది కదా. నీవు ఎంత త్వరగా ఆ బ్రహ్మను తెలుసుకుంటే, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో 3 పదార్థాలు ఉన్నవి.
వాటిని మనం నిత్య పదార్థాలు అంటాం. అవేమిటి? ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. అర్థమైందా? ప్రకృతి, జీవాత్మ, పరమాత్మ. మనం ప్రకృతి గురించి ఎప్పటి వరకైతే పూర్ణముగా తెలుసుకోలేకపోతామో, అంటే ఈ జడ ప్రకృతిని, కార్యరూప ప్రకృతిని, కారణరూప ప్రకృతిని మనం తెలుసుకోకపోతే మనం జీవుణ్ణి కూడా ప్రేమించలేము. అందుకనే మనం యోగ దర్శనంలో కూడా ప్రకృతి పురుష వివేకాభ్యాం అంటాం. వివేకము అంటే ఆత్మతత్వము తెలియాలి, పరమాత్మతత్వము తెలియాలి, ప్రకృతి తత్వము కూడా తెలియాలి. మనము ఈ ప్రపంచాన్ని తెలుసుకోకుండా ఆత్మను ప్రేమించలేము. ముందు ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని, దీని నిర్మాణాన్ని, దీని యొక్క ఇది ఎంత కాలం ఉంటుంది, ఏ విధంగా రూపము చెందుతుంది, ఏ విధంగా పరిణామములో ఇదంతా విచ్ఛిన్నమవుతుంది అన్న పూర్ణ జ్ఞానము జీవుడు తెలుసుకోకపోతే అతను ఆత్మను ప్రేమించలేడు. అందుకని ఏమంటున్నాడు? మీరు ఆత్మను ప్రేమించాలి అంటే ముందు మనం ఎవరిని ప్రేమించాల్సి వస్తుంది? ఆత్మను ప్రేమించాలి అంటే, ఆత్మోపాసకులము కావాలి అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏముంది? ప్రకృతి తత్వము. ఈ ప్రకృతి తత్వము గనక మనకు తెలియకపోతే మనము ఆత్మ ఉపాసకులము కాలేము. అర్థమవుతుందా సిద్ధాంతము? ఈ సంసార దుఃఖముల నుండి మనం విడిపోవాలి అంటే ముందు మనం ఏం తెలుసుకోవాలి? ప్రకృతి తత్వాన్ని తెలుసుకోవాలి. ప్రకృతి తత్వాన్ని తెలుసుకోవాలి. మీరు శరీరం యొక్క ధర్మం మీకు తెలియలేదనుకోండి, ఈ శరీరము ముసలితనం అవుతుంది, ఈ తొక్కు, ఈ చర్మం అంతా కూడా ఇలా ఊగుతుంది, ముసలితనములో దంతాలన్నీ ఊడిపోతవి, కేశములు తెల్లబడతవి, ఆహారము తీసుకున్న జీర్ణము కాదు, వాక్కు పలికిన ఇతరులకు అది స్పష్టంగా వినపడదు, ఇతరులు ఏమి చెప్పినా వినికిడి ఉండదు. ఇవన్నీ మీకు తెలియకపోతే మీరు శరీరాన్ని ప్రేమిస్తారా, ఆత్మను ప్రేమిస్తారా? ఏమైనా ఆన్సర్? ఇవన్నీ తెలియకపోతే శరీరాన్ని ప్రేమిస్తాం. శరీరమునే ప్రేమిస్తాము. ఆత్మతత్వాన్ని ఇంకా పట్టుకునే అవసరమే మనకు ఏంది? ఆత్మతత్వాన్ని ఏనాడు కూడా మనం తెలుసుకోలేము. అందుకని ఏమంటున్నాడు? మానవుడు ఆత్మను తెలుసుకోవాలి అంటే ముందు ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ ప్రకృతిని గనక తెలుసుకోకపోతే అందులో ఉన్న విశేషమైన ఆత్మను ఎప్పుడు కూడా తెలుసుకోలేడు. ఆత్మ స్వరూపం ఏమిటి, ప్రకృతి యొక్క స్వరూపం ఏమిటి, అతనికి ఆ రెండు వేరుగా అర్థమైనప్పుడే అందులో ఏది ఎక్కువ కాలం మంచిగా ఉంటుందో, ఏది ఎక్కువ సామర్థ్యముతో ఉందో అప్పుడు దాన్ని మనం ప్రేమించడం మొదలు పెడతాం. ఒకవేళ రెండింటి సామర్థ్యం ఒకేలాగా ఉందనుకోండి, అప్పుడు ఎవరిని ఇష్టపడతాం? ప్రకృతినే ఇష్టపడతాం. ఎందుకంటే పెద్ద తేడా లేదు కదా. అందుకనే ఋషులు ఏమంటున్నారు అంటే, ఈ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు ప్రకృతిని తెలుసుకోవాలి. ప్రకృతి యొక్క జ్ఞానమును క్షుణ్ణముగా పరిశీలించు.
ఈ ప్రకృతి సామాన్యమైనది కాదు అని చెప్పాడు మనకి ఇంతకు ముందు సూత్రాలలో. ఈ సృష్టి నిష్ప్రయోజనముగా చేయబడలేదు. ఈ సృష్టి చాలా ప్రయోజన పూర్వకముగా తయారు చేయబడి ఉంది. ఈ సృష్టి వెనుక చాలా గొప్ప ప్రణాళిక ఉంది. ఈ సృష్టిలో ఏ త్రిణము కూడా వ్యర్థముగా లేదు. సృష్టిలోని దినము కాని, రాత్రి కాని, అహోరాత్రులు కాని, నిమేషములు కాని, ఉన్మేషాలు కాని ఏవి కూడా ఈ సృష్టిలో వ్యర్థముగా లేవు. ఈ సృష్టిలో జడ ప్రకృతి వ్యర్థముగా లేదు. అటులనే ప్రాణి సృష్టి కూడా ఈ సృష్టిలో వ్యర్థముగా లేదు. నిజంగా ఈ భూమి మీద ఎవరైనా వ్యర్థంగా ఉన్నారు అంటే ఎవరు చెప్పండి? ఎవరు ఈ భూమి మీద వ్యర్థంగా ఎవరున్నారు? మానవుడు. చెప్పుకోవాలంటే ఎందుకంత చిన్నగా ఉంది వాయిస్? ఈ ప్రపంచం మీరు ఎన్ని నక్షత్ర గోళాలను తీసుకున్నా, అనేక సూర్యమండలాలు, అనేక పృథివీ మండలాలు తీసుకున్నా, ఆ మండలాలు వ్యర్థంగా లేవు. నిరంతరం అవి భ్రమిస్తూనే ఉన్నవి. అవి నిరంతరం భ్రమణం చేస్తూ ఉన్నవి. అటులనే సృష్టిలోని మనుష్య ఇతర ప్రతి ప్రాణి కూడా పురుషార్థం చేస్తుంది. నేను ముందుకెళ్ళాలి, 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 నా ప్రారంధాన్ని కడుక్కోవాలి అని. కానీ ఒక్క మానవుడు మాత్రమే ఈ లోకములో వ్యసనపరుడుగా ఉన్నాడు. నిజముగా చెప్పాలి అంటే ఈ మానవీయ సృష్టిని తీసుకుంటే మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఈనాడు భారతదేశంలో కొన్ని సమూహాలు ఉన్నవి, చెప్పుకోదగ్గ మతాలు ఎన్నో ఉన్నవి. కానీ ముఖ్యంగా మనము ఈ హిందూ మతం తీసుకున్నా, ముస్లిం మతం తీసుకున్నా, క్రిస్టియన్ మతం తీసుకున్నా, ఈ మూడు మతాలలో నిద్రపోతున్న మతం ఏదైనా ఉంది అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? హిందూ మతమే. అర్థమైందా? ఈ మూడు మతాలలో నిద్రపోతున్న మతం ఏదైనా ఉంది, వ్యసనాలతో ఉన్న మతం ఏదైనా ఉంది అంటే మనము బహాటంగా చెప్పుకోవచ్చు హిందువే. ప్రపంచములో హిందువులు మత్తు పదార్థాలను సేవించినంతగా, హిందువులు మత్తు పదార్థాలను సేవించినంతగా అన్య మతస్థులు అర్థమైందా? అందుకనే ఏమంటున్నాడు? నీవు జాగరూకంగా ఉండకపోతే ఈ ప్రకృతి మాత్రం నిష్ప్రయోజనముగా లేదు. నీవు ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిందే. అసలు మనకి ముసలితనం వస్తుంది, నేను మంచాన పడిపోతాను, నాకు మృత్యువు వస్తుంది అన్న అవగాహన ఉంటే యాక్టివ్గా ఉంటామా? అవి తెలియకపోతే యాక్టివ్గా ఉంటామా? చెప్పండి. అసలు నాకు ముసలితనం రాదు, ఈ నాలెడ్జ్ మీకు లేదనుకోండి, అప్పుడు మీరు చురుగ్గా ఉంటారా? లేదా నాకు ముసలితనం వస్తుంది అన్నప్పుడు చురుగ్గా ఉంటారా? వస్తుంది అన్నప్పుడు చురుగ్గా ఉంటాం. విజయత్వం ఏమో చెప్తుంది. అదే అని చెప్తున్నమ్మా. ఏమని? చెప్తే ముందు జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నా. ఈ శరీరం యొక్క ధర్మము తెలిస్తే, ఈ శరీరం యొక్క నశ్వర తత్వము తెలిస్తే మనం ఏంటి కాస్త జాగ్రత్తగా ఉంటాం. అమ్మో నాకు సమయం చాలా తక్కువ ఉంది, నేను శ్రమ చెయ్యాలి అనుకుంటా. అందుకనే ఇక్కడ ఏమన్నాడు? నీవు బ్రహ్మను తెలుసుకోవాలి అంటే
ముందు ప్రకృతిని తెలుసుకో. ప్రకృతి గురించి నీకు వివేకము లేనట్టయితే నువ్వు బ్రహ్మను తెలుసుకోలేవు అంటాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నీకు ఎప్పుడైతే ప్రకృతి గురించి బాగా అర్థమైందో అప్పుడు ఎవరిని తెలుసుకోవాలి మనం? ఆత్మను తెలుసుకోవాలి. అర్థమైందా? ప్రకృతి యొక్క స్వరూపం అర్థమైంది. ఏంటి? ఇది సత్ ఉంటది, కానీ మూల రూపములో ఉంటది, కార్యరూపములో దీర్ఘకాలం ఉండదు. ఇప్పుడు మనం మన శరీరాన్ని తీసుకున్నా, సూర్యచంద్ర నక్షత్రాదులను తీసుకున్నా, అందులో ఉన్న మూల ప్రకృతి శాశ్వతం. కానీ ఇప్పుడు ఏదైతే ఆకారము చెంది ఉందో అది శాశ్వతం కాదు అని తెలుసుకున్నా. ఆ తర్వాత ముందుకెళ్ళా. ఓకే, ప్రకృతి కంటే విశేషమైనది ఒక తత్వం ఉంది. అదేమిటి అంటే ఆత్మ అన్నాం. ఆత్మ ఏంటి? అది మూలములో అలాగే ఉంది, వర్తమానములో కూడా అలాగే ఉంది. అప్పుడు మనం ప్రకృతిని ప్రేమించడం ఆపేసి ఎవరిని ప్రేమిస్తాము? ఆత్మను ప్రేమిస్తాం. అర్థమైందా? ఓహో, ఆత్మతత్వమునకు ముసలితనము లేదు, ఆత్మతత్వమునకు నశ్వరము లేదు, ఇది తరగదు, అరగదు, వృద్ధి చెందదు, ఇది చాలా స్వల్ప అణువు, కానీ దీని సామర్థ్యం మాత్రం పర్వతాన్ని కూడా లేపచ్చే సామర్థ్యం ఉంది అని తెలిసినప్పుడు మీరు మీ శరీరాన్ని ప్రేమిస్తారా, ఆత్మను ప్రేమిస్తారా? ఆత్మనే ప్రేమిస్తాం. చూడండి, హనుమంతుని రామాయణములో మనము శ్రీమాన్ భగవాన్ హనుమంతుని తీసుకుంటే పర్వతాన్ని లేపినట్టుగా చూపిస్తారు. అంటే బల పరాక్రమ శక్తి హనుమంతునికి అంత ఉంది. కానీ మన భక్తి అతి అయిపోయింది. ఏమైపోయింది? ఈ సృష్టిని తయారు చేసిన భగవంతుణ్ణి మానేసి హనుమంతుణ్ణి ఆరాధించడం ఆమయాతిగా మార్చుకున్నాం. అర్థమైందా? అంటే ఆ పర్వతం లాంటి శక్తిని కూడా మొయ్యగలిగే శక్తి ఎవరికి ఉంది? ఆత్మకు ఉంది అన్నప్పుడు మనం ఏం చేసాము? ఆత్మ వైపు వెళ్ళాం. అంటే ఈ శరీరంలో ఆత్మను ప్రేమించడం నేర్చుకున్నా. శబ్ద స్పర్శ రూపరస గంధాదులను వదిలిపెట్టి ఆత్మతత్వాన్ని ప్రేమించడం నేర్చుకున్నా. తర్వాత కొన్ని రోజులకు ఏమైంది? అసలు ఆత్మకు ఏమి కావాలి అంటే ఆనందం కావాలి, ఆత్మకు ఏమి కావాలి అంటే జ్ఞానము కావాలి, ఆత్మకు ఏమి కావాలి అంటే ప్రకాశం కావాలి. ఆత్మ ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందంటే మంచి మిత్రుడు ఉన్నప్పుడు. ఆత్మ ఎప్పుడు సంతృప్తిగా ఉంటుంది అంటే అమ్మ ఒడిలో ఉన్నప్పుడు. అంటే సంతృప్తినిచ్చే, ప్రకాశాన్నిచ్చే మంచి మిత్రుడు అందరూ ఒకటై ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. అప్పుడేం తెలుసుకున్నాము? త్వమేవ మాత త్వమేవ పిత సనో బంధు షన్నో మిత్ర. అతనే తండ్రి, అతనే తల్లి, అతనే బంధువు, అతనే మిత్రుడు. ఇక ఆత్మ ఎవరిని పట్టుకుంది? బ్రహ్మని పట్టు. ఎందుకంటే ఆత్మకు ప్రకాశం కావాలి. ఆదిత్య స ఆదిత్య, ఆత్మకు ప్రకాశం కావాలి కాబట్టి ఆదిత్యుణ్ణి పట్టుకుంది. స ఏవ, అతనే ఆదిత్య, స ఏవ మాత, స ఏవ పిత. ఎవనిలో జ్ఞానం ఉందో, ఎవనిలో ప్రకాశం ఉందో, ఎవనిలో మాతృత్వం ఉందో, పితృత్వం ఉందో, గురుత్వం ఉందో, రాజరికం ఉందో, మంచి మిత్రత్వం ఉందో, న్యాయాధీశత్వం ఉందో, రుద్రత్వం ఉందో, రౌద్రత్వం కూడా ఉంది, అతనే బ్రహ్మ అని తెలుసుకుందనుకో,
ఇప్పుడు ఆత్మను ఎవరిని పట్టుకుంటది? బ్రహ్మను పట్టుకుంటది. ఆ? ఎప్పుడైతే ఈ ఒక్కరిని పట్టుకుంటే నాకు ఇన్ని శక్తులు వచ్చేస్తాయి అనుకున్నప్పుడు ఆత్మ ముందుగా ఏం చేస్తుంది? ప్రకాశక దేవుణ్ణి, అమ్మలాంటి ప్రేమని అలా విడివిడిగా పట్టుకుంటుందా? లేదా గురువు ముఖంగా తెలుసుకున్నాడు, నీకు అమ్మలాంటి ప్రేమ, నాన్నలాంటి స్నేహం, మిత్రుల్లాంటి ఆప్యాయత, గురువు లాంటి జ్ఞానము, సూర్యుని లాంటి ప్రకాశము, చంద్రుని లాంటి కాంతి, నదుల్లాంటి ప్రవాహము, ఆ ఫలము లాంటి రసము, పుష్పాలో ఉన్న గంధము, ఇవన్నీ ఒక్కనిలోనే ఉన్నవి. ఆ ఒక్క తత్వం ఎక్కడో లేదు, నీ అంతర్హృదయమున ఉంది అన్నప్పుడు మీరు అతన్ని పట్టుకుంటారా, వదిలిపెడతారు? పట్టుకుంటాం. అందుకే ఏమన్నాడు? పట్టుకోవాలి. ఏమన్నాడు? కృతేశ్చ, ఎవనిలో సంపూర్ణ శక్తులున్నాయో అతను ఎక్కడో లేడు. ఎక్కడో ఉన్నాడు? మన హృదయంలో, హృదయంలోనే ఉన్నాడు. అందుకనే తద్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః. అరే ఆ బ్రహ్మ నీలో ఉన్నాడ్రా, లేకుండా లేడు. కానీ అతనిని ఎవరు చూడగలుగుతారు అంటే, ఎవరు చూస్తారు అతని? ధీరులు మాత్రమే చూడగలుగుతారు, జ్ఞానులు మాత్రమే చూడగలుగుతారు, యోగులు మాత్రమే అతనిని చూడగలుగుతారు, తపస్వి మాత్రమే అతనిని చూడగలుగుతుంది. ఎవనిలో మాతృత్వము, పితృత్వము, రౌద్రత్వము, వ్యాపకత్వము, న్యాయాధీశత్వము, వైద్యుడు, మిత్రత్వము, ఇన్ని శక్తులు ఎవనిలో ఉన్నాయో అతనే నీ హృదయమున ఉన్నాడు అన్నప్పుడు, అవునా ఉన్నాడా? ఉండి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎంతటి సర్వశక్తి గల సంపన్నుడైన ఆ బ్రహ్మను అన్ని ఆత్మలు తెలుసుకోలేవు. ఏ ఆత్మ తెలుసుకోగలుగుతుంది? తపస్వి, యోగి, జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతుంది. రూపవతి, మాతృవతి, పిత, గురువు, యశస్సు గలవాడు ఆ బ్రహ్మను తెలుసుకోలేడు. ఎవరైతే అంతర్ముఖులు కాగలుగుతారో, ఎవరైతే అంతర్గత యాత్ర చేస్తారో, ఎవరైతే నెమ్మదిగా భయపడకుండా ధైర్యముగా లోతైన యాత్ర చెయ్యగలుగుతారో సదా పశ్యంతి, వాళ్ళు నిరంతరము ఆ విష్ణువుని చూస్తూ ఉన్నారు అంటున్నారు. అందుకనే ఆత్మకు పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉంటేనే బ్రహ్మ దర్శనము జరుగుతుంది అని శాస్త్రములో చెప్పలేదు. బాగా వినండి. బ్రహ్మ దర్శనము జరగాలి అంటే పరమాత్మని అనుగ్రహము కాదు. బ్రహ్మ దర్శనము జరగాలి అంటే ఆత్మ ఏమి కావాలి? ఏమైంది ఇంత మౌనంగా ఉన్నారు? తపస్వి కావాలి, జ్ఞాని కావాలి, యోగులు కావాలి. అర్థమైందా? ఈశ్వర అనుగ్రహముతో ఈశ్వరుని యొక్క దర్శనము జరగదు. ఆత్మ సంకల్ప శక్తితోనే బ్రహ్మ దర్శనం జరుగుతుంది. అందుకనే ఆ బ్రహ్మను తెలుసుకోవాలి అంటే మనమందరము యోగులము, తపస్సులము, ధైర్యవంతులము, ఉపాసకులము కావలసి ఉంటుంది. ఓం శాంతికి శాంతికి శాంతికి.